హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్ట్రూలీస్ కిచెన్. ఈరోజు మనం ఒక క్విక్ స్నాక్ రెసిపీ పాస్తాని ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి వాటర్ యాడ్ చేయాలి. వాటర్ హీట్ అయిన తర్వాత దాంట్లో మనం 1 కప్ పాస్తాని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మనం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీనివల్ల స్టిక్కీగా ఉండదు. ఇప్పుడు పాస్తాని మనం 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా మనం స్పూన్తో కట్ చేస్తే పాస్తా కట్ అవ్వాలి. ఇది చూసారా, ఇలా ఫైన్గా బాయిల్ అయిన తర్వాత మనం తీసి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా పాస్తాని స్ట్రెయిన్ చేసి ఒక పక్కన పెట్టేయాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం అందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ సన్నగా తరిగి పెట్టిన వెల్లుల్లిపాయలు, పచ్చిమిరకాయలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్ని కూడా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే హాఫ్ టొమాటోని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా టొమాటోస్ ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో సాల్ట్, పసుపు, అలాగే కారంని కూడా యాడ్ చేసుకుందాం. టేస్ట్కి తగినంత సాల్ట్ అండ్ కారాన్ని యాడ్ చేసుకోండి. ఇందులోనే వేయించిన జీలకర్ర పొడి, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకుందాం. క్యాప్సికమ్ లేకపోతే టోటల్గా స్కిప్ చేయొచ్చు. క్యాప్సికమ్ని మనం ఎక్కువగా ఫ్రై చేయకూడదండి. తినేటప్పుడు కొంచెం కచ్చాపచ్చాగా ఉంటేనే బాగుండిద్ది. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత మనం దీంట్లో 1 కప్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇందులో మనం ఇప్పుడు పాస్తా సాస్ యాడ్ చేసుకుందాం. పాస్తా సాస్ లేకపోతే మనం టొమాటో కెచప్ని కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులో మనం ఫ్రోజన్ బటానీస్ అండ్ స్వీట్ కార్న్, అలాగే పన్నీర్, మష్రూమ్స్ని కూడా యాడ్ చేసుకుందాం. టోటల్లీ ఆప్షనల్ అండి. మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోండి. నాకు ఇవన్నీ ఫైబర్ ఎక్కువ కావాలని కాబట్టి వెజిటేబుల్ లోడెడ్ పాస్తా చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇవన్నీ యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో మనం ముందుగా స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న పాస్తాని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా చిన్నగా కలుపుతా ఒక 2 to 3 మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం. లాస్ట్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయిన పాస్తా రెసిపీ రెడీ. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.